హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మనం టారెంట్ కార్డ్స్ను ఉపయోగించి డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మీకు కనుక నా రీడింగ్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మొదటగా మనం మేష రాశితో స్టార్ట్ చేద్దాం. ఈ వారం మనం 4 విషయాల కోసం ముందుగా తెలుసుకుందాం. ఫస్ట్ మనం కెరియర్ కోసం చూద్దాం, తర్వాత రిలేషన్షిప్స్ చూద్దాం, తర్వాత ఫైనాన్స్, లాస్ట్లో హెల్త్ కూడా చూద్దాం. ఆ తర్వాత ప్రతి రాశికి కూడా మనం ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నాయో కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మేషరాశి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ వారంలో మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? Nine of Wands, Five of Cups, Queen of Pentacles, okay, Page of Wands. మేషరాశి వాళ్ళ కెరియర్ కోసం వస్తే ఈ వారంలో వాళ్ళు ఏంటంటే చాలా చేస్తున్నారు, వర్క్ అంతా హార్డ్ వర్కింగ్ అంతా చూస్తున్నారు, కానీ ఏదో ఎక్కువగా వాళ్ళకి కావాల్సింది ఇంకా వాళ్ళు పొందలేదనేసి దానికోసం కొంచెం నిరాశగా ఉన్నారు. కానీ వెయిట్ చేస్తున్నారు. కొంచెం మీరు వెయిట్ చేయండి, ఒక 2-3 డేస్లో మీరు అనుకున్నది తప్పకుండా మంచి రిజల్ట్స్ అని మీరు పొందగలుగుతారు. నెక్స్ట్ మనం రిలేషన్షిప్ చూద్దాము. 5 of Cups వచ్చింది. రిలేషన్షిప్స్లో ఏమైందంటే మీరు ఇష్టపడిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, మేబీ వైఫ్ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ లవ్డ్ వన్స్ కూడా అవ్వచ్చు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనేసి మీరు డిప్రెషన్లో వెళ్ళినట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా వాళ్ళు మీకు వదిలేసి వెళ్ళిపోలేదు, కొంచెం గ్యాప్ తీసుకున్నారంతే. కొంచెం మీరు సెటరేట్ అయిన తర్వాత థింగ్స్ అవే వర్క్ ఆన్ అవుతాయి. నెక్స్ట్ మనం ఫైనాన్స్ కోసం చూద్దాము. అసలు ఫైనాన్షియల్ కోసం మీరు అసలు ఏమీ కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీరు చాలా ఫైనాన్షియల్గా మీరు చాలా స్టేబుల్గా ఉన్నారు. ఈ విషయంలో మీకు అంతా బాగానే ఉంది. నెక్స్ట్ హెల్త్. మీ హెల్త్ పరంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ కూడా మీరు చేయొచ్చు. హ్యాపీగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనం ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏంజల్స్ అసలు ఈ వారంలో ఏం గైడెన్స్ ఇస్తున్నాయో అనేది కూడా మనం ముందుగా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ వారం మేషరాశి వాళ్ళకి ఏం గైడెన్స్ ఇస్తున్నారు? సరెండర్. మనం అనుకున్నాం కదా, లవ్ అండ్ రిలేషన్షిప్స్ లో వీళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారని. కొన్ని సిచ్యువేషన్స్ మనము కంట్రోల్ చేయలేము, కాబట్టి యూనివర్స్ కి ఈ విషయాన్ని మీరు వదిలేసి అది ఎలా ఉందో అలాగా యాక్సెప్ట్ చేయండి. అప్పుడు మీరు పీస్ గా ఉండొచ్చు, అలాగే హ్యాపీగా కూడా ఉండొచ్చు. ఈ థింగ్స్ సీరియస్ గా తీసుకోవద్దు. సూన్ మీకు సెటరేట్ అయిపోతుంది అంతా. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ వారం వృషభ రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశి వాళ్ళ యొక్క కెరియర్ విషయంకు వస్తే ఆఫీసుల్లో మీకు కొంచెం ఏవో ఇష్యూస్ అనేవి రన్ అవుతున్నాయి. మీరు ఆఫీస్ విషయంలోని మీ యొక్క పై అధికారులతోని మీరు కొంచెం గొడవలు పడుతున్నారు. అంటే మీరు ఏం వర్క్ చేయరని కాదు, సమ్ ఈగో ఇష్యూస్, ఈ ఈగో క్లాషెస్ అవి ఉన్నాయి. అలాంటి డిస్ప్యూట్స్ అనేవి మీరు కొంచెం మీ స్మార్ట్నెస్ తోని హ్యాండిల్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా థింగ్స్ అనేవి సెట్ అయిపోతాయి. నెక్స్ట్ మనం రిలేషన్షిప్ కనుక వస్తే, రిలేషన్షిప్ గురించి కనుక మనం చూస్తే, మీరు ఎవరికైనా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారు. మేబీ తను గ్యారంటీగా మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. మీ యొక్క మనసులో మాటను తనకు చెప్పండి, మీరు కోరుకున్న ఫలితాలే మనకు వస్తాయి. నెక్స్ట్ ఫైనాన్స్ విషయంలోకి వస్తే, ఫైనాన్షియల్ విషయంలో మీరు చాలా స్టేబుల్గా ఉన్నారు. మీరు ఏం కావాలనుకుంటే అది చేయగలరు. మీకు కావాల్సిన మనీ అనేది మీ దగ్గర ఉంది. ప్రస్తుతానికైతే మీకు మనీకి సంబంధించిన ఏ ఒక్క లోటు కూడా లేదు. అలాగే నెక్స్ట్ మీరు ఏంటంటే మీ హెల్త్ కోసం కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోండి. అలాగే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయండి, అంటే యోగా క్లాసెస్కి వెళ్ళడం, లేకపోతే వాకింగ్ స్టార్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. దానివల్ల మీ హెల్త్ ఇంకా బాగుంటుంది. అలాగే మనం ఏంజల్స్ గైడెన్స్ కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 వరకు వృషభ రాశి వాళ్ళకి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు? ఓకే, హానెస్టీ.
మీరు చాలా హానెస్ట్ పర్సన్, అలాగే మీ లవ్ విషయంలో కూడా మీరు చాలా హానెస్ట్గా ఉంటారు. కాబట్టి గ్యారంటీగా మీరు ప్రపోజ్ అంటూ చేయండి, మీరు మీ లవ్ విషయంలో గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మిథున రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ వాండ్స్, హెరోఫెంట్, స్వార్డ్స్ అండ్ వాండ్స్ ఎనర్జీస్ వచ్చాయి. నైట్ ఆఫ్ వాండ్స్ మీరు ఎక్కువగా ఏంటంటే ఒక యాక్షన్స్ అనేది మీరు తీసుకోవాలనుకుంటున్నారు. మీ యొక్క పని పట్ల మీరు ఇప్పటి వరకు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లో కానీ ఏదైనా దాన్ని సబ్మిట్ చేయడంలో కానీ చేయడం కోసం ఒక మంచి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీరు గో విత్ ఫ్లో, మీరు వెళ్ళిపోండి. కాబట్టి కెరియర్ విషయంలోనే మీరు ఏమి టెన్షన్ పడద్దు, మీరు అనుకున్న అవుట్పుట్ గ్యారంటీగా మీకు వస్తుంది. నెక్స్ట్ మీరు రిలేషన్షిప్ విషయంలో ఏమవుతున్నారంటే యాక్చువల్గా మీరు ఓవర్గా స్ట్రెస్ అయిపోతున్నారు. అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే విషయంలోనే మీరు క్లారిటీగా లేరు. ఒక డెసిషన్ మేకింగ్ అనేది కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. ఇంకా ఫైనాన్షియల్ విషయంలో కూడా మీకు అంతగా ఇదిగా అంటే ఓకే ఉన్నది ఏదో మనం ఈ నెలకు తెచ్చుకున్నది అయిపోతుంది సరిపోతుంది అన్నట్టే మీరు ఉన్నారే తప్ప అంత ఫైనాన్షియల్గా సెక్యూర్గా స్టేబుల్గా అనేది అయితే ఇక్కడ మనకేమీ కనిపించట్లేదు. హెల్త్ విషయం కూడా మీరు కొంచెం ఎక్కువగా కేర్ అనేది తీసుకుంటే మిగతా థింగ్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి అవే సెటిల్ అవుతాయి. మీరు ఏదైనా టెంపుల్స్కి వెళ్ళడము అవి కూడా చేస్తూ ఉండండి. దానివల్ల మన మైండ్ పీస్ఫుల్గా ఉండడం వల్ల హెల్త్ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మిథున రాశి వాళ్ళకి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయా అనేది కూడా మనం చూద్దాం. ఓకే గల్ట్, మీరు ఏదో ఒక గ్రడ్జెస్ అనేది ఇదిగా పెట్టేసుకొని ఏదో బంధించినట్టు ఫీల్ అవుతున్నారు అనేసి ఉంది. కాబట్టి మీరు అలాంటి గల్ట్ అనేది ఏమీ కూడా ఫీల్ అవ్వద్దు. కొంచెం అలాంటి పెయిన్ అనేది మీరు రిలీజ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ వారం కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయి? డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కెరియర్ విషయంలోనే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే రిజల్ట్స్ అనేది రావట్లేదు. మీరు అసలు రిజల్ట్స్ అనేది మీరు పొందడానికి చాలా దగ్గరలో కూడా మీరు ఉన్నారు. కాకపోతే మీరు కొంచెం డిప్రెసివ్గా కూడా కనిపిస్తున్నారు. నాకు అసలు రిజల్ట్స్ వస్తుందా లేదా అనేది కూడా మీరు ఇదిగా అవుతున్నారు. కానీ మీరేం టెన్షన్ పడద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. గ్యారంటీగా కూడా మీకు అనేది రిజల్ట్స్ ఉన్నాయి. ఒక రిలేషన్షిప్ విషయానికి వస్తే మీరు ఏవైనా ఫ్యామిలీ ఈవెంట్స్ కానీ ఫ్రెండ్స్ పార్టీలో కానీ కొత్తగా ఎవరైనా ఒక మంచి వ్యక్తిని మీ జీవితంలో కలుసుకోబోతున్నారు. మేబీ ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో కూడా టర్న్ అవ్వచ్చు. ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గానే ఉన్నారు. కాకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్న దీని మీద మీకు కొంచెం క్లారిటీ లేదు. ఆ విషయంలో కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్నారు. మీరు జాగ్రత్తగా మీ ఫైనాన్సెస్ అనేది చూసుకోండి. హెల్త్ విషయంలో మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు. మీ మైండ్ బాడీ అంతా కూడా మీకు చాలా బాగుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక కింగ్ టైప్ లైఫ్నే మీరు జీవిస్తున్నారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వీక్ అనేది చాలా బాగుంది. ఏంజల్స్ అనేది మనకి ఏం గైడెన్స్ ఇస్తుందో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ వారం డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కర్కాటక రాశి వాళ్ళకి ఏం గైడెన్స్ అనేది. ట్రస్ట్, మీరు మీ ఇన్నర్ వాయిస్ని మీరు ట్రస్ట్ చేయండి. ఎస్పెషల్లీ ఇదేంటంటే ఫైనాన్షియల్ విషయంలో చూసుకోండి. బాగా ట్రస్ట్ పర్సన్స్ అయితే తప్ప మీ మనీని మీరు ఎందులోని అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకుండా ఉండటమే మంచిది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. సింహరాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు సింహరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడికైనా కొంచెం ఫార్ అవే ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఇక్కడ చేస్తున్న జాబ్ కన్నా మనం కొంచెం దూరంగా వెళ్తే మనకి గ్రోత్ పరంగా చాలా బాగుంటుందని ఇచ్చేస్తున్నారు. మేబీ ఫారెన్ వెళ్ళాలి, లైక్ అమెరికా, ఆస్ట్రేలియా, లేకపోతే కొంతమంది దుబాయ్ కూడా ట్రావెల్ చేయాలని ప్లాన్స్లో ఉన్నారు. మీరు అసలు మీ సొంత ప్లేస్ కన్నా మీరు వేరే ఊర్లోకి వెళ్తేనే మీరు బాగా సెటిల్మెంట్ అనేది కూడా అవ్వగలుగుతారు. అలాగే మీ యొక్క రిలేషన్షిప్ విషయం
విషయంలో ఏంటంటే కొంచెం చిన్న చిన్న అప్సెట్స్ అనేవి మీకు ఉన్నాయి. యాక్చువల్గా మీరు ఆ విషయంలో చాలా అప్సెటెడ్గా ఇక్కడ కనిపిస్తున్నారు. మీరు అదేమీ ఆలోచించకండి. ఒక 1-2 వీక్స్లోని మీ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి. ఫైనాన్షియల్గా అయితే మీకు అంతా బాగుంది, మీరు చాలా స్టేబుల్గా ఉన్నారు, మీ మనీ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంది. కాకపోతే మీరు ఏంటంటే ఇంకా మోర్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయాలి, ఎక్కువగా అమౌంట్ సంపాదించాలని విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు. మీరు కనుక విదేశాలకు వెళ్ళేటట్టయితే మీ ఫార్చ్యూన్ గ్యారంటీగా మారుతుంది. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ కూడా వచ్చింది. సింహరాశి వాళ్ళకి అసలు ఏంజల్స్ అనేది ఏం గైడెన్స్ ఇస్తున్నాయో అనేది మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. సింహరాశి వాళ్ళకి ఓకే, ఫ్రీడమ్. ఓకే, మీరు ఒక ఫ్రీ బర్డ్. క్లియర్గా చెప్పాలంటే మీ మనసుకి ఏం వస్తుందో మీరు అదే చేస్తారు. ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ కెరియర్కి, అన్నిటికన్నా కెరియర్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. తప్పకుండా మీరు మంచిగా ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ వారం కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు అసలు కన్యారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రాశి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఆల్రౌండర్ అనేసి మనం చెప్పవచ్చు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వర్క్ విషయంలోనే, వాళ్ళ కెరియర్ విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ ఏ స్ట్రాటజీస్ ఇచ్చేస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళగలం అనేది వాళ్ళకి తెలుసు. ఆఫీసుల్లోని వాళ్ళకంటూ ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు. నెక్స్ట్ మనం రిలేషన్షిప్ విషయంలో కనుక చూస్తే రిలేషన్షిప్లో వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మేబీ వాళ్ళ లవ్ సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా ఓకే అవ్వచ్చు. ఫ్రెండ్స్తోని వాళ్ళు చాలా సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటున్నారు. కాకపోతే ఫైనాన్షియల్ విషయంలో కొంచెం ఏంటంటే జగ్లింగ్లో ఉన్నారు. ఇక్కడ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అంతగా కరెక్ట్ డెసిషన్స్ అనేది ఇక్కడ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ హెల్త్ పరంగా కూడా వాళ్ళు చాలా బాగున్నారు. ఎక్కడికైనా ఎంజాయ్ చేద్దాం, లాంగ్ డిస్టెన్స్ అనేది వెళ్దాము, ట్రావెలింగ్ చేద్దాము అని ఆలోచించుకుంటున్నారు. వేరే ఊరికి ట్రావెల్ చేసినప్పుడు మాత్రం కొంచెం హెల్త్ అనేసి చూసుకోండి. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి మనం వేరే ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం హెల్త్ అప్సెట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నాయి అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కన్యా రాశి వాళ్ళకి ఈ వారం యొక్క గైడెన్స్ ఏంటి? డిసిప్లిన్. ఓకే, అందుకే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా డిసిప్లిన్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫ్రీడమ్ మనకు ఉంది కదా అని చెప్పేసి ఓవర్గా మనం రియాక్ట్ అవ్వడం, ఇది అవ్వడం ఇచ్చేయకూడదు. కొంచెం మీకు మీరు కంట్రోల్లో కనుక ఉంటే ఈ వీక్ అంతా కూడా మీకు బాగానే ఉంటుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ వారం తులారాశికి ఎలా ఉందో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు తులారాశి వాళ్ళకి అసలు ఎలా ఉందో అనేది మనం చూద్దాం. తులారాశి వాళ్ళు ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కంప్లీట్గా క్లియర్గా చెప్పాలంటే వీళ్ళు ఒక మాస్టర్ కింద మారిపోయారు. అంటే వాళ్ళకి తెలియని విషయం అనేది లేదు. చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూ నుంచి కూడా ప్రతి విషయం కూడా చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నారు. వీళ్ళు అసలు చిన్న పోస్ట్ నుంచి ఇచ్చేసుకొని చాలా మంచి స్థాయికి కూడా ఎదిగారు. నెక్స్ట్ మనం రిలేషన్షిప్ విషయంలో కనుక మనం చూసుకుంటే ఏంటంటే వీళ్ళు రిలేషన్స్ అనేవి అందరితో కూడా చాలా బాగానే ఉన్నాయి. మీరు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్. అలాగే కొంచెం క్విక్గా డెసిషన్ మేకింగ్ కూడా తీసుకుంటారు. ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా సరే మీరు డెసిషన్స్ అనేది త్వరగా తీసుకోవద్దు. ఇంకా ఫైనాన్షియల్ విషయం కోసం మనం చూస్తే ఫైనాన్షియల్ విషయంలో ఏంటంటే మీకు ఇల్యూజన్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక్కడ మీరు ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చేయాలనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా చేయకండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు లాస్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ హెల్త్ విషయంకి వస్తే మీరు చాలా హెల్తీగా ఉన్నారు. మీరు అసలు చాలా ఫిట్ పర్సన్. మీరు మీ హెల్త్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి హెల్త్ కోసం మీరు అదే కేర్ని మెయింటైన్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ వారంలోనే అసలు మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నాము? ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. తులారాశి వాళ్ళకి అసలు ఎలా ఉందో మనం చూద్దాం.
డెత్ కార్డ్ వచ్చింది. ఇక డెత్ కార్డ్ అంటే బ్యాడ్ కాదు, కొన్ని ఇష్యూస్ అనేవి ఇక్కడతో వదిలిపెట్టేసి విడిచిపెట్టేసి క్లోజ్ అయ్యి కొత్తవి న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. మేబీ ఇక్కడ ఏంటంటే నాకు ఒక ఫైనాన్షియల్ విషయంలో మాత్రమే కనబడుతుంది. ఇప్పటి వరకు చేసిన మిస్టేక్స్ ఇంకా చాలు, ఇక్కడతో క్లోజ్ చేసేసి ఇక మీదట అయినా సరే మీరు జాగ్రత్తగా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ టైం మనీ బోత్ రెండు కూడా సేవ్ అవుతాయి. నెక్స్ట్ మనం వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు అనేది మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు వృశ్చిక రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం కాన్ఫ్లిక్టెడ్గా ఉన్నారు. అంటే వీళ్ళు ఏమవుతుందంటే మనం చేసిన వర్క్కి అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్రిసియేషన్ అనేది మనకు రావట్లేదు. ప్రతిదీ కూడా నెగిటివ్గా ఉంటుంది. మన వైపు మాట్లాడేవారు ఇద్దరుంటే మనకి నెగిటివ్గా మాట్లాడేవారు ఒక 5గురు అనేది వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి మీరు ఏవైనా ఆఫీస్ విషయాల్లో అట్లా కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ బిజినెస్ పరంగా అయినా సరే ఎవరిని పడితే వాళ్ళని ట్రస్ట్ చేయకండి బిజినెస్ పీపుల్ అయితే. ఇంకా రిలేషన్షిప్ కోసం కనుక మనం వస్తే మీరు రిలేషన్షిప్ విషయంలో ఏమవుతుందంటే ఏమి యాక్షన్ మనం తీసుకుందాము, ఈ పని చేద్దామా వద్దా, ఈ రిలేషన్తో మనం ముందుకు వెళ్దామా వద్దా, ఈ పర్సన్ని ట్రస్ట్ చేద్దామా లేదా అనేది మీరు ఆలోచిస్తున్నారు. మీరు తొందరపడి ఏ విధమైన యాక్షన్స్ తీసుకోకండి. వన్స్ మనం ఒక విషయంలో ముందుకు వెళ్తే కొన్ని విషయాలు మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము. కాబట్టి ఈ 1 వీక్ మీరు ఆగి తర్వాత మీ డెసిషన్ ఏంటనేది చూద్దాం. అలాగే ఫైనాన్షియల్ విషయంలో కూడా మీరు అంత స్టేబుల్గా లేరు. ఏంటంటే ఆఫీస్లో ఉన్న ప్రెజర్స్ వర్క్స్ వల్ల కూడా మీరు ప్రాపర్గా మీ ఫైనాన్షియల్ విషయాలు పట్టించుకోవట్లేదు. మీరు కొంచెం బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. అలాగే మీరు మీ యొక్క హెల్త్ విషయంలో కూడా దీనివల్ల హెల్త్ కూడా కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. మీరు హెల్త్ మీద కొంచెం మోర్ ఫోకస్ అనేది పెట్టండి. అలాగే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం అంటే ఫిజికల్ కన్నా కొంచెం మెంటల్గా మీరు కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటే ఈ వీక్లో బాగుంటుంది. ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నాయో అనేది కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. వృశ్చిక రాశి వాళ్ళకి ఏం గైడెన్స్. ఓకే, వర్రీ మనం అనుకున్నట్టే గైడెన్స్ కార్డ్ కూడా వచ్చింది. మనం ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ అవుతున్నాము, వర్రీ అవుతున్నాము. నా వర్క్ విషయంలో ఏంటి, నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా అవుట్కమ్ రావట్లేదు అని చెప్పి ఈ 1 వీక్ కొంచెం కామ్ డౌన్ అవ్వండి. తర్వాత థింగ్స్ అవే వాటిలంతట అవే సర్దుకుంటాయి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ధనుసు రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ధనుసు రాశి ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయి. ధనుసు రాశి వాళ్ళు అయితే ఇక్కడ బాగా కనబడుతుంది. ధనుసు రాశి వాళ్ళు ఏదో బాగా మంచిగా డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో బాగా బ్యాక్ స్టాపింగ్ జరిగింది ఆఫీస్లో. కెరియర్ విషయంలో ఏంటంటే వీళ్ళు ఎంత హార్డ్ వర్కింగ్ పర్సన్ అయినా సరే హార్డ్ వర్క్ అనేది అసలు పే చేయట్లేదు. రికమెండేషన్ దగ్గర వచ్చిన వాళ్ళు ఇంకా చెప్పాలంటే క్లియర్గా మనం అంటే ఒకళ్ళని అలా అనకూడదు. కాకపోతే ఏ వర్క్ చేయకుండా జస్ట్ షుగర్ కోటింగ్ వర్డ్స్తో మాత్రమే ఇచ్చేసేసి ప్రమోషన్స్ కొట్టేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల మీరు బ్యాక్ స్టాపింగ్ గురయ్యి చాలా పెయిన్లో అనేది మీరు ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మీ రిలేషన్షిప్స్ కూడా పాడయ్యాయి. రాత్రిపూట మీరు సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు. దానివల్ల మీ లవ్డ్ వన్స్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళని మీరు ఏదో ఇగ్నోర్ చేయాలని కాదు, నాకు ఇంత వర్క్ చేసి ఇంత హార్డ్ వర్క్ చేసుకోవడం అది నాకు పే ఆఫ్ అవ్వట్లేదు అనే దిగులతో వాళ్ళని కూడా మీరు కొంచెం దూరంగా పెట్టారు. ఇంకా ఫైనాన్షియల్ విషయంకి వస్తే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కానీ ఎప్పుడు మనీ అవుటే మ్యాటర్స్ కాదు కదా, మనకి ఒక మంచి పేరు గుర్తింపు మన వర్క్ అనేది కూడా ఉండాలి. హెల్త్ విషయంలో మీరు బాగా డౌన్ అయ్యారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డిప్రెస్డ్గా ఉన్నారు. ఒక ఐసోలేటెడ్గా కూడా ఫీల్ అవుతున్నారు. చూద్దాం ఏం గైడెన్స్ వస్తున్నాయో ఏంజల్స్ మనకి చూద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్ కూడా కొంచెం డిప్రెస్డ్గానే ఉన్నాయి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ధనుసు రాశి వారికి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు ఎలా ఉంది. ఓకే, సక్సెస్. ధనుసు రాశి వారు డిప్రెస్డ్గా ఉన్నారు కానీ పర్వాలేదు. ఏంజల్స్ మీకు మంచిగా కార్డ్ ఏంటంటే సక్సెస్ కార్డ్ని ఇచ్చాయి. ఎప్పటికైనా సరే మన హార్డ్ వర్క్ అనేది పే ఆఫ్ అవుతుంది. ఈ వారం రోజులు మీరు వెయిట్ చేయండి. ఎంత వాళ్ళకి మనకన్నా మంచి పోస్టింగ్ ఇచ్చిన వర్క్ అనేది లేనివాడు ఎన్నో రోజులు అక్కడ ఉండలేడు. మీరు సూన్ మీ ప్లేస్కి మీరు వెళ్తారు, ఇంకా గ్రో కూడా అవుతారు. ఆల్ ది బెస్ట్.
ప్లీజ్ గైడ్ మీ మకర రాశి వారి ఈ వార ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు మకర రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో. మకర రాశి వాళ్ళ ఆఫీసుల్లో ఏంటంటే వీళ్ళు లైక్ ఏ క్వీన్ అనమాట. వాళ్ళు ఏం చెప్తే అదే అవుతుంది, ఏం సాధిస్తే అదే జరుగుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఏంటంటే కెరియర్ విషయంలోని మనం ఏమి ఇది అవసరం లేదు, ఎందుకంటే మీరు బాగా మంచి పొజిషన్లోనే మీరు ఉన్నారు. ఈవెన్ చిన్న పొజిషన్ అయినా కావచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా మీ మాటకి మీకు చాలా వాల్యూ ఇస్తారు. కాబట్టి మీరేమి ఇది అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఏంటంటే రిలేషన్షిప్స్ కోసం మనం చూద్దాము. రిలేషన్షిప్లో ఏంటంటే అంత బ్లైండ్గా ఉందా, మనకి ఏ డెసిషన్ మనం తీసుకోవాలి, ఏది మనకు కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఇదే లేదు. మనకే క్లారిటీ లేనిటప్పుడు పక్క వాళ్ళకి మనం ఏ విధమైన ఇన్సూరెన్స్ ఇవ్వగలం, మనం ఏ విధమైన ఇన్సూరెన్స్ కూడా ఎవరికి ఇవ్వలేం. కాబట్టి మీరు ఈ 1 వీక్ అనేది కొంచెం కామ్గా ఉండండి, అప్పుడు థింగ్స్ అవే మనకి సెటిల్ అవుతాయి. ఇంకా ఫైనాన్షియల్స్ కోసం ఫైనాన్షియల్గా మీరు పెద్దగా ఫైనాన్స్ కోసం ఏమీ ఇది అవ్వట్లేదు. మనకున్నది ఏదో మనకు ఉంటుంది, మనం ఉన్న దీంట్లోనే మనం హ్యాపీగా ఉందాము అన్న దీంట్లోనే మీరు ఆలోచిస్తున్నారు తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు. నెక్స్ట్ మకర రాశి వల్ల ఏంటంటే ఈ వీక్లో మీ హెల్త్ అంతా బాగానే ఉంది. మీరు కొంచెం షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేది ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ ప్లాన్ చేయండి, మీకు వెళ్ళిన చోట కూడా అంతా మంచి జరుగుతుంది. అలాగే ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ చెప్తున్నాయో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మకర రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉంది? ఓకే, ఎంపతి కార్డ్. అవతల వాళ్ళ నుంచి మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము ఒక్కోసారి ఏంటి మనకి వాళ్ళు ఏమీ సపోర్ట్ చేయట్లేదు, ఏమీ ఇది అవ్వట్లేదు అని చెప్పేసి. కానీ మనం సిచ్యువేషన్స్ని ఏంటంటే మనం బోత్ సైడ్స్ కూడా మనం సిచ్యువేషన్ చూసుకొని అర్థం చేసుకోవాలి. 1 సైడ్ ఆఫ్ ద కాయినే కాకుండా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఏముందో కాస్త ఆలోచించండి. ప్లీజ్ గైడ్ మీ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు కుంభరాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఏంజల్స్ ప్లీజ్ గైడ్. రాశి వాళ్ళు ఏంటంటే కొత్తగా ఒక మంచి ఆఫీస్ అట్మాస్ఫియర్ లోకి జాయిన్ అయ్యారు. అంతా కొత్తగా ఉంది, న్యూగా ఉంది. ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఏంటి వాళ్ళకి తెలీదు, కానీ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న మంచి జాబ్ వాళ్ళకు వచ్చింది. న్యూ అట్మాస్ఫియర్ అండ్ న్యూ హ్యాపీనెస్ లో కూడా వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఒక రిలేషన్షిప్ విషయంలోకి మనం కనుక వస్తే, ఇప్పుడు రిలేషన్షిప్ విషయంలో ఏంటంటే మనం చాలా బ్యాలెన్స్డ్ గా అనేది ఉండాలి. మనం అంటే ఈ రిలేషన్షిప్ లో ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా అన్నట్టు మీ మనసు ఊగిసలాట ఆడుతుంది. కానీ మీరు ఏమీ టెన్షన్ పడద్దు, ఏమీ ఇచ్చేది, జస్ట్ హోల్డ్ చేయండి ఒక 1-2 వీక్స్. తర్వాత థింగ్స్ అనేవి ఆటోమేటిక్ గా అవే సెటిల్ అవుతాయి. ఫైనాన్షియల్ గా మీరు మంచి పొజిషన్ లోనే ఉన్నారు. ఒకరికి మీరు సహాయం చేసే పొజిషన్ లో ఉన్నారే తప్ప ఒకరి దగ్గర తీసుకునే కనుక పొజిషన్ లో అయితే మీరైతే లేరు. నెక్స్ట్ హెల్త్ విషయంలో గనక వస్తే మీ హెల్త్ అనేది స్టేబుల్ గా ఉంది. కానీ మీరు ఏంటంటే హెల్త్ విషయం ఇంకొంచెంగా మనం ఫిట్నెస్ గా ఫ్రీగా ఉంటే మనం ఇంకా యోగాలు వాకింగ్లు చేసుకుంటే మనకు కూడా హెల్త్ విషయంలో ఇంకా బాగుంటుంది. అంతే, హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. కుంభరాశి వాళ్ళకి గైడెన్స్ ఏంటో చూద్దాం. ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నాయో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ గైడెన్స్. సరెండర్. అందుకే మనం కొన్ని సిచ్యువేషన్స్ మనం మార్చలేం కాబట్టి ఆ సిచ్యువేషన్స్కు సరెండర్ అవ్వండి. ఆ సిచ్యువేషన్స్ కంప్లీట్ అయినంత వరకు మీరు వెయిట్ చేయండి. తర్వాత రిజల్ట్స్ ఏంటనేది మీకే తెలుస్తుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ వారం మీనరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో. మీనరాశి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ వారం మీనరాశి వాళ్ళ యొక్క ఫలితాలు మీనరాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. రాశి వాళ్ళకి అంత కప్స్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఎమోషనల్ గా ఎక్కువగా ఉన్నట్టున్నారు. మీన రాశి వాళ్ళు ఏ విషయం కూడా హార్ట్ కి తీసుకోవద్దు. మీరు మంచి పొజిషన్ లోనే మంచి ఇదిగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీరు చిన్న విషయాలకే కొంచెం ఎక్కువగా హర్ట్ అవుతున్నారు. అలా మీరు ఏమీ హర్ట్ అవ్వకండి. మిమ్మల్ని అందరూ రెస్పెక్ట్ చేస్తారు. అలాగే మీరు ఒక కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్. అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే కూడా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ రిలేషన్షిప్ విషయంలోకి వస్తే మీరు ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్ లో ఉన్నారు. ఈ వారం అంతా అదే జోషన్ మీరు మెయింటైన్ చేయండి. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోని మీరు ఎంజాయ్ చేయండి. ఫైనాన్షియల్ విషయంలో
ఏంటంటే ఫైనాన్షియల్ విషయంలో మీరు చాలా స్టేబుల్గా ఉన్నారు అండ్ మీ మనీని కూడా చాలా టైట్గా హోల్డ్ చేసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలనుకుంటున్నారు, పెట్టండి. అలాగే మీకు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. హెల్త్ విషయంలో మీరు కొంచెం అప్సెట్గా ఉన్నారు, అంటే హెల్త్ బాగోలేదు అని కాదు, ఒక్కోసారి అన్నెసరీ స్ట్రెస్ ప్రెజర్ వల్ల కూడా మనకు కొంచెం అన్ఈజీగా ఉంటుంది. కాబట్టి అలాంటి మీ మూడ్ స్వింగ్స్ని కొంచెం మార్చుకొని మీరు బయటకు వస్తే ఈ 1 వీక్ అంతా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, పార్టీ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మీనరాశి వాళ్ళ గైడెన్స్ ఏంటనేది మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ వారంలోని మీనరాశి వాళ్ళ యొక్క గైడెన్స్. గ్రోత్, ఫైనాన్షియల్ విషయంలో బాగా గ్రోత్ మనకు కనిపిస్తుంది. మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, గ్యారంటీగా మీరు మంచిగా గ్రో అనేది అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనక నా యొక్క రీడింగ్స్ గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే పాజిటివ్, బీ హ్యాపీ. బాయ్.